హాయ్ అండి, బాగున్నారా? నేను ఎప్పుడు విజయనగరం వెళ్ళినా పైడితల్లమ్మని దర్శనం చేసుకుంటాను. చూసారా, అలాగా ప్రకాష్ సిల్క్ షాపుకి కూడా వెళ్ళాము. మేము ఎప్పుడు డైలీ కొనే బట్టలు ప్రకాష్ సిల్క్, విజయనగరం ఘంటస్తంభం. ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఆయన, హోల్సేల్ షాపు ఉల్లివీధి, అన్నీ బాగా దొరుకుతాయి ఉల్లివీధి. అదండి షాప్లోని లుంగీలు, టవళ్ళు, బ్లౌజ్ పీసులు, లంగాలు అన్నీ బాగా హోల్సేల్ బాగా దొరుకుతాయి. బాగుంటుంది షాపు, బట్ట మన్నితనం చాలా బాగుంటుంది. ఉల్లివీధండి. అలాగా ఇత్తడి సామాలు, స్టీల్ సామాలు పాతవి మనం ఇచ్చేసి ఏదో ఒక రేటుకి కొత్త సామాన్లు తెచ్చుకొని ఉల్లివీధి అది షాపు. తర్వాత మేము సోమవారం బజార్ అయిపోయింది కదా షాపింగ్. మంగళవారం మా మరిది గారి ఇంటికి వెళ్ళాం. ఎక్కడంటే వైజాగ్, విశాఖపట్నం. వాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకున్నారు. ఎవరంటే రైల్వే స్టేషన్ దగ్గర ఎన్నమ్మ అంటారు కదా, ఆ తల్లికి దండం పెట్టుకొని, ఆ గొర్రెపోతుని, ఆ మేకని ఆ తల్లికి దండం పెట్టుకొని చుట్టాలందరినీ పిలిచి, ఫ్రెండ్స్ని చుట్టాలందరినీ పిలిచి ఒక కళ్యాణ మండపంలో భోజనాలు పెట్టారండి. మేము షావుకారులమండి. మాకు కళ్యాణ మండపంలోని కింద హాలు, పప్పుచారు చాలా వెరైటీలు పెట్టారు. ఒక వెరైటీ కాదు, చాలా వెరైటీలు పెట్టారు. పైన ఫ్రెండ్స్కి, దూరపు అంటే ఇంకెవరైనా నీసు తిన్న వాళ్ళకి పైన కళ్యాణ మండపం పైన నీసు పెట్టారండి భోజనాలు. ఎవరికి ఎవరికి ఏం తక్కువ చేయలేదు, మర్యాదలు బాగా చేశారు. తన కనకమహాలక్ష్మి దగ్గర క్యాటరింగ్ అండి, బాలాజీ క్యాటరింగ్ చాలా బాగా చేస్తారు. క్యాటరింగ్ కావాలంటే ఒకసారి వెళ్ళండి, తెలుసుకోండి. బాలాజీ క్యాటరింగ్ అంటే కనకమహాలక్ష్మి దగ్గర అందరూ క్యాటరింగే. వీళ్ళు మా బుల్లి మనవరాళ్ళు. నన్ను యూట్యూబ్ మా అమ్మ అంటారు. అంటే నాకు మనవరాళ్ళు అంటే మరి యూట్యూబ్ మా అమ్మనే కదా. వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫోటోలు తీసుకుంటున్నాం. చూసారా, నాకు ఎక్కడైనా నలుగురితో కలిసి సరదాగా ఉండడం అంటే చాలా ఇష్టం అండి. అందరితోని హ్యాపీగా ఉండాలనుకుంటాను. మా వీధిలో కూడా నేను అందరితోని హ్యాపీగా ఉంటానండి. షాప్లో మాత్రం నేను ఒక్కదాన్నే ఫోన్ పట్టుకొని అలాగుంటాను. నేను ప్రతిదీ యూట్యూబ్ ఛానల్లోని వీడియో పెడతాను. ఇక మా బుల్లి మనవరాళ్ళు యూట్యూబ్ మా అమ్మ అంటారు నన్ను. చూడండి ఎలా చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే నేను ఈ భోజనం కూడా చేశానండి. ఇదిగోండి మా అమ్మాయి వీడియో తీసింది. ఓకే, సపోర్ట్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.